హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం డీసెట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది, కానీ మనకు న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఏంటంటే అది నిన్న రావడం జరిగింది. నేను కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియో అయితే లేట్ చేస్తున్నాను అనమాట, ప్రాపర్గా తెలుసుకుందామని. అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ విషయం ద్వారా కాలేజ్ సార్ వాళ్ళకు, గవర్నమెంట్ కాలేజ్ సార్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఎవరైతే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో చాలామంది అయితే నన్ను కామెంట్స్లో కూడా అడిగారు, అన్న మేము సర్టిఫికేట్ చేసుకోలేము, మర్చిపోయాము, ఏం చేయాలి తర్వాత అని మనకైతే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అక్టోబర్ 1 రోజు మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకు గవర్నమెంట్ డైరెక్ట్ కాల్ చేస్తే అవకాశం అయితే ఇచ్చారు. మీరు ఏ డిస్టిక్ అయి ఉంటారో, మీరు వికారాబాద్ డిస్టిక్ అయితే వికారాబాద్, మామనార్ అయితే మామనారు, ఏదైతే డిస్టిక్స్ ఉంటాయో ఆ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ గవర్నమెంట్ కాలేజ్ డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకు దానికి సంబంధించిన ఆర్టికల్ గురించి కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు నిన్న వచ్చినటువంటి పేపర్లో అనమాట, ఒకటిన డీ సెట్ ధృవపత్రాల పరిశీలన. డీసెట్ అర్హత సాధించినటువంటి అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీన రాష్ట్రంలోని ఆయా డైరెక్ట్ కళాశాలలో ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అంటే ఈ పరిశీలనకు అభ్యర్థులు హాజరు కావాలని ఈ మేరకు కన్వీనర్ శ్రీనివాసాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారనమాట. చూసుకున్నట్లయితే ఇంకా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరో ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. చేయని వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో చేయాల్సి వస్తుండే, కాబట్టి మనకైతే అవకాశం అయితే ఇచ్చిండ్రు గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్లో. మీరు ఏ డిస్టిక్ అయి ఉంటారో ఆ డిస్టిక్లోని గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. మీ డాక్యుమెంట్స్ అన్ని ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్తున్న డాక్యుమెంట్ గురించి మనం వీడియో చేసాము. ఆ వీడియోని మీకు ఇక్కడ పైన చూపిస్తాను. ఆ థంబ్నెయిల్ పైన క్లిక్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో ఉంటుంది. ఖచ్చితంగా ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎవరైతే మనకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు, క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తారని చాలామంది కూడా అడుగుతున్నారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే డేట్ అయితే ఖచ్చితంగా లేట్ కావడం అయితే జరుగుతుంది. మనకు వెబ్సైట్లో కూడా 30 సెప్టెంబర్ అని ఉండే, అది కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఛాయిస్ ఇచ్చారు అక్టోబర్ 1కి. అన్ని గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి ఎవరైతే చేసుకోలేరో, చేసుకొని వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరో వాళ్ళు మాత్రమే కాలేజ్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. రేపు మాత్రమే, ఈరోజు 30 కాబట్టి రేపు ఖచ్చితంగా వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సిందే. కరెక్ట్ డేట్ చెప్పన్నా అంటే నాకు కూడా డేట్ చెప్పలేరు, ఇంకా సార్ వాళ్ళు అడిగినా కానీ డేట్ అయితే చెప్పలేరు. కాబట్టి మనం ఖచ్చితంగా అందరం వెయిట్ చేయాల్సిందే. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయండి. అందరికీ ఇస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, అందరికీ ఇస్తారు. మీరు మంచి వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక వెయిట్ చేయకుండా అడిగితే నేను ఏం చెప్పలేను. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.